నమస్తే అండి. నా పేరు డాక్టర్ బి. సుబ్బారావు. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను. ఇప్పుడు మీకు ఒక పేషెంట్ అండి. యాక్సిడెంట్ అంటామన్నమాట. ఎప్పుడు 38 ఏళ్ల కిందట ఆయనకు యాక్సిడెంట్ జరిగిందనమాట. అప్పుడు కన్ను చాలా రకాలుగా అంటే ట్రక్ యాక్సిడెంట్ అన్నమాట. అంటే వీళ్ళ ట్రక్ పోయి ఇంకో ట్రక్‌ను గుద్దేసింది. అప్పుడు హైదరాబాద్ దగ్గర అయితే హైదరాబాద్‌కి వెళ్ళారు. అక్కడ పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ దానికెళ్తే అప్పుడు అక్కడోళ్ళందరూ కూడా ఇది మేము చేయలేమండి, ఇంక కన్ను తీయాలి అన్నారు. సో అప్పుడు ఏం చేశారంటే అప్పుడే మాది కొత్తగా పెట్టి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతూ ఉంది హాస్పిటల్ పెట్టి మేము ఇది విజయవాడలో. సో అప్పుడు అంటే నేను అప్పుడు ఢిల్లీలో చదువుతూ అంటే ఎండి అక్కడే చేశాను, తర్వాత సీనియర్ రెసిడెన్సీ అక్కడే చేశాను, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో. తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ పెట్టామన్నమాట విజయవాడలో. అప్పుడు వీళ్ళు తీసుకొస్తే అప్పుడు రెటీనా అంతా కూడా విడిపోయింది, మొత్తం లోపలంతా డ్యామేజ్ అయ్యి, సో స్క్లీరా అంతా కూడా కట్ అయిపోయింది, తెల్ల పొర అంతా కూడా. సో అప్పుడు ఇమీడియట్గా మేము ఒక అడ్మిట్ చేసుకొని పొద్దున్నే ఆపరేషన్ చేసాం. అప్పుడు దాదాపు 3:30 గంటలు పట్టింది ఆపరేషన్. అసలు నిల్చొని మా కాళ్ళన్నీ కూడా ఇదైపోయినాయి. ఇది నిల్చొని చేసి ఆ చుట్టూ అంతా అప్పుడే కూడా చుట్టూ కమ్మి లాంటిది వేసామన్నమాట. ఇది సిలికాన్ బ్యాండ్ అంటాం, అంటే రెటీనా కూడా విడిపోకుండా. సో అంత చేసాము. తర్వాత మళ్ళా ఇప్పుడు దాదాపు 38 ఏళ్ళు అయింది, ఇంతవరకు నన్ను కలవలే. ఇప్పుడే మీకు కలిశారు చెప్పడం కోసమని ఇప్పుడే నన్ను ఆయనతో మాట్లాడిచ్చాను అనమాట. సో ఆ తర్వాత యాక్చువల్గా ఏమంటే ఎనీ ఇంజరీ దెబ్బ తగిలితే కనీసం సంవత్సరానికి ఒకసారన్నా చూపించుకుంటూ ఉండాలి. సో ఆయనకి ఏమంటే చూపు లేకపోయినా అంటే చాలా తక్కువ ఉన్నా కంటికి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. సో ఒక 6 నెలలు సంవత్సరం కిందటి నుంచి అంటే ఆయన వయసు కూడా 68 సంవత్సరాలు, శుక్లం వచ్చేసింది. యాక్చువల్గా దెబ్బ తగిలితే 1 ఇయర్ 2 ఇయర్స్లోనే చాలామందికి శుక్లాలు వస్తాయి. దాన్నే ట్రమాటిక్ క్యాట్రాక్ట్ అంటాం అన్నమాట. కాకపోతే అలా ఆయన దాన్ని పట్టించుకోకుండా అలా ఉండి 1 ఇయర్ కిందట చెప్పారంట, ఏమండి ఎడమ కన్నులో శుక్లం ఉంది అని. సో దాన్ని చేపించుకోకుండా అలాగే ఉండడం వల్ల ఏమైందంటే ఆ శుక్లం అంతా కూడా ముదిరిపోయి హైపర్ మెచ్యూర్ అంటాం. ఆ తర్వాత కూడా దాని నుంచి కూడా ఆపరేషన్ చేయకపోతే కొన్ని పదార్థాలు లీక్ అయిపోయి గ్లకోమా వస్తుంది అనమాట. దాన్నే లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా అంటాం, లేదా ఫాకోమార్ఫిక్ గ్లకోమా అంటాం అనమాట. సో అటువంటిది వచ్చి కంటి ప్రెజర్ అంతా పెరిగిపోయి ఆ కంటిలో రియాక్షన్ వచ్చి ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఈ కన్ను అనేది ఎడమ కన్ను, ఆ దెబ్బ తగిలిన కన్ను అనేది లోపలంతా కూడా నియోవాస్కులర్ గ్లకోమా అంటాం. ఈ రక్తము కూడా చిట్లిపోయింది, రక్తనాళాలన్నీ వచ్చేసి ఆ రకంగా జరిగిందనమాట. ఇప్పుడు దానివల్ల కంటిలో ప్రెజర్ పెరిగి నొప్పి వచ్చి ఇప్పుడు కూడా మళ్ళీ మా దగ్గరికి రాకముందు ఇప్పుడు ఈ ఊర్లో దూరంలో ఉన్న పెద్ద ఆసుపత్రి దానికి చూపించాడు, తర్వాత గుంటూరులోనే ఒక 2-3కి చూపించారు. తర్వాత మా అడ్రస్ పాపం తెలియక కనుక్కుంటే అప్పుడు చెప్పారనమాట, వచ్చారు. ఇప్పుడు ఫోటోలు ఇవన్నీ తీసాం. ఇంకొక కన్ను ఇదనమాట, రైట్ ఐ, ఇది నార్మల్గానే ఉంది చూడండి లోపల. సో దీనికి వచ్చాక ఏమాత్రం అసలు లోపల లేదనమాట. ఐరిస్ ఇవన్నీ కూడా అతుక్కొని పోయి ఆ మధ్యలో తెల్లగా ఉన్నది శుక్లం అనమాట. సో అందువల్ల మీకు అంటే ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే, సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా శుక్లం వస్తే వీలైనంత తొందరగా ఆపరేషన్ చేపించుకోవాలి. అంటే బాగా ఓవర్గా ముదరక ముందు, అంటే ముదిరినా పర్వాలేదు కానీ ఓవర్గా ముదరకూడదు అనమాట. ప్లస్ కంటికి దెబ్బ తగిలినటువంటి వాళ్ళు మధ్యలో చూపించుకుంటూ ఉండాలన్నమాట. 6 నెలలకు సంవత్సరానికో. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు అనేక రకాల కాంప్లికేషన్లు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి 2-3 రకాల ఆపరేషన్లు కూడా చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో అందువల్ల ఇప్పుడు ఈయనకేమంటే నియోవాస్కులర్ గ్లకోమా అంటాం. అంటే గ్లకోమాలో అత్యంత కష్టమైనటువంటి ఏమంటే నియోవాస్కులర్ గ్లకోమా, ఊరికే తగిలితే రక్తం చిట్లుతుంది అనమాట.
ఆల్రెడీ లోపల స్కాన్ కూడా చేసాం. లోపల అంతా కూడా ఏది బి స్కాన్ అంటాం. సో దాంట్లో లోపలంతా రక్తం ఉన్నటువంటి కూడా తెలిసిందనమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరికి విన్నపం ఏమంటే, ఏమాత్రం దెబ్బ తగిలినా ముందు అర్జెంట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. తర్వాత వీలైనంత తొందరగా మధ్యలో వచ్చి చూపించుకుంటూ ఉండాలి, ఇటువంటి పరిస్థితులు రాకుండా. ఇప్పుడు ఏమంటే ఈయనకు ఈ యొక్క గ్లకోమా కంట్రోల్ కాకపోతే ఆ కన్నే తీసేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇది ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ మెయిన్లీ డ్రామా ఇంజురీ అంటాం, ఇంజురీ టు ద లెఫ్ట్ ఐ అనమాట. ఇది 38 ఏళ్ల కిందట. నమస్కారం అండి, పేషెంట్లందరికీ నమస్కారం అండి. మాది సత్తెనపల్లి గ్రామం అండి. నేను కాటన్ వ్యాపారం చేస్తూ ఉన్నానండి. చేస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందండి హైదరాబాద్ అవతల. యాక్సిడెంట్ జరిగితే కొంచెం దెబ్బ తగిలితే కన్ను కనిపించలేదు అని చెప్పి సరోజనాయుడు హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్ చూసి ఆపరేషన్ చేసిన ఉపయోగం లేదండి, చేయడానికి వీలు పడదండి, మొత్తం కన్ను తీసేస్తారని చెప్పారండి. కాదు అని చెప్పని ఉద్దేశంతో మేము మళ్ళీ వెనక్కి వచ్చేసి ఒక వారం రోజులు ఆగిన తర్వాత విజయవాడలో బొగ్గర సుబ్బారావు అనే హాస్పిటల్ ఉంది, అక్కడ చూపిద్దామని చెప్పని సలహా చెప్తే అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చిన సుబ్బారావు గారు ఆపరేషన్ చేశారు. ఇప్పటికీ 38 సంవత్సరాలు బాగానే ఉంది. ఒక 6 నెలల నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంటే మళ్ళీ అడ్రస్ కనుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈరోజు స్కానింగ్ తీసుకొని లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నాం, బాగానే ఉందండి. సో అందువల్ల మీరు చూసిన ప్రతి ఒక్కరు ఏమంటే కంటికి ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా కూడా, ఎందుకంటే లోపల పగలకపోయినా కూడా దాన్నే బ్లంట్ ఇంజరీ అంటాం. ఒక్కోసారి లోపల రక్తం చేరుతుంది. అలాగే కంటి చూపు కేంద్రంలో కూడా వాపు వస్తుంది, దాన్నే మ్యాక్యులర్ ఎడీమా అంటాం. అలాగే దాన్ని బెర్లిన్స్ ఎడీమా అంటాం మేము. ఒక్కోసారి రక్తం కూడా చిట్లుతుంది. ఇటువంటి కేసులు కూడా దెబ్బ తగిలి కంటి లోపల రక్తం చిట్లి అంటే చూపు కేంద్రం, అటువంటి కేసులు కూడా ఎన్నో మనం నయం చేసామన్నమాట. అంటే వేరే చోటికి వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్కి మీకు చూపు రాదు అన్నటువంటివి కూడా చేసామన్నమాట. మొన్న ఒకరు కొత్తగూడెం నుంచి వచ్చారు, ఒక అబ్బాయి, చిన్నది 8 ఏళ్ళ అబ్బాయి అనమాట. ఆ అబ్బాయికి బ్లంట్ ట్రామా వల్ల ఈ మ్యాక్యులాలోనే ఏది రక్తం ఏర్పడి చూపు పోయింది. సో అటువంటి ఆయన చాలా హాస్పిటల్ తిరిగి వచ్చాడు, ఆయనకు కూడా మనము ఇంప్రూవ్ చేసామన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరికి ఏమంటే రిక్వెస్ట్, ఏమాత్రం కంటికి బయట కనపడకపోయినా బ్లంట్ ట్రామా అంటాం, లేదా ఒక్కోసారి పెద్దగా దెబ్బ తగిలిన అంటే కంటి చుట్టూ రక్తం తేరుతుంది అనమాట. దాన్ని అటువంటిప్పుడు ఒక్కోసారి ఏముండదు లోపల, కానీ చిన్న దెబ్బ తగిలినప్పుడు కూడా లోపల ఉంటుంది. అలాగే షటిల్ కాక్, మొన్న ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, ఆయనకు ఈ షటిల్ కాక్తో ఆడుతూ ఉంటే ఆ కంటి కరెక్ట్గా తగిలింది అనమాట, రైట్ ఐ. దాంట్లో రక్తం చిట్లిపోయి ఇది ఉంటే ఆయనకు ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చాము. వితిన్ 1 day 2 daysలోనే నార్మల్ అయిపోయారనమాట. సో అందువల్ల ఈ షటిల్ కాక్ ఇంజరీ కానీ, ఏది బాల్ ఇంజరీ కానీ, అంతకుముందు పల్లెలలో ఏమై చిల్లా కట్టే అంటారు, బిల్ల, ఆ తర్వాత చిన్న కర్రతో ఆడుతుంటారు, అవి ఇంకా డేంజరస్. ఆ కొట్టేటప్పుడు కరెక్ట్గా ఈ కంటికి తగిలే అవకాశం ఉందన్నమాట. అలాగే క్రికెట్ బాల్, టెన్నిస్ బాల్, ఇటువంటి అందరు కూడా ముందు వచ్చి చూపించు. అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటాం, ఈయనకు జరిగింది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంటే, అంటే మిగతా బాడీలతో పాటు ఈ కన్నుకు కూడా డ్యామేజ్ అయిందనమాట. సో చాలామంది ఏమంటే ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మిగతా భాగాలను చూసుకొని కంటి భాగాన్ని అంతా నెగ్లెక్ట్ చేస్తారనమాట. సో అటువంటప్పుడు కూడా కన్ను డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. సో అందువల్ల ఎటువంటి ట్రామా ఇంజరీ జరిగినా కంటికి తప్పనిసరిగా వచ్చి చూపించుకుంటే మాలాంటి హాస్పిటల్లో ఎంతో అంటే టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, తర్వాత చూపు కూడా కాపాడొచ్చు అనమాట. సో అందువల్ల మా హాస్పిటల్ పేరు చెప్తున్నాను మళ్ళీ ఒకసారి, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ అండి. మా ఫోన్ నెంబర్ ఏమో 9441364655. నా పేరేమో డాక్టర్ బి సుబ్బారావు అండి. నమస్తే అండి.